ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది సార్. స్ట్రాంగ్ రూమ్కి ఎవరైతే అపోజిషన్, ఇప్పుడు అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలంతా వెళ్తారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు మాత్రమే వెళ్ళట్లేదు. అక్కడ ఆ ఈవీఎంను భద్రపరచడానికి ఇప్పుడున్న టెక్నాలజీని సీసీ కెమెరాలు కానీ అవన్నీ వాడుకోవచ్చు. ఎక్కడెక్కడైతే స్టోర్ చేస్తున్నాం అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వీళ్ళ అపోజిషన్ పార్టీ కనిపించే విధంగా పెట్టచ్చు. కానీ ఆ టెక్నాలజీ వాడతలేరు సార్. ఇప్పటికీ ఆ టెక్నాలజీ వాడతలేరు. తర్వాత ఆ భద్రతా రూమ్ లో కూడా వాళ్ళని అలో చేయట్లేదు. ఇది పెద్ద అనుమానాలకు తావిస్తుంది సార్. దీన్ని ఏ విధంగా చూద్దాం సార్? అదే చెప్తాం కదా, మనుషుల మీద నమ్మకం ఉండి, అధికారం ఉన్నవాడికి విలువలుండి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఇవన్నీ సెకండరీ. కానీ అధికారంలో ఉండేవాడికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా లేదా, వీడు ఎక్కడ ట్యాంపర్ చేస్తాడో అని ఒక్కసారి మీకు అనుమానం వచ్చిందంటే ఇవి చెప్పే ప్రశ్నలన్నీ వచ్చేస్తాయి. నిజంగా నెహ్రూ గారు ఉందని అనుకోండి, ఒక విశ్వాసం అంటే నెహ్రూ గారు ట్యాంపర్ చేయరు, ఆయన కొన్ని విలువలు ఉన్నాయి అనేది ఒక విశ్వాసం. ఆ విశ్వాసము మీకు పోయింది అనుకోండి, పోతే అప్పుడు ఏమైతుందంటే, అరే మనం ఏం చేస్తున్నారో, వీళ్ళందరూ ఎక్కడ తీసుకుపోతారో, ఏమవుతుందో అనేటువంటి, అది నిజమా నిజం కాకపోవచ్చు, కానీ అది ఒక రూమర్ ఉందనుకోండి. ఇప్పుడు పుకార్లన్నీ స్ప్రెడ్ చేయడం కూడా ఒక స్ట్రాటజీ. ఇప్పుడు ఇది సత్యాంతర సమాజం అంటుంటే అబద్ధాలని చాలా ప్రతిభావంతంగా, అబద్ధాలని చాలా పకడ్బందీగా మీరు ఎట్లా స్ప్రెడ్ చేస్తారంటే అబద్ధమే నిజం అనేటువంటి. అంటే ఇప్పుడు నేను ఒక పని చేస్తూ తప్పు పని, ఆ తప్పు పని మీరు చేస్తున్నారంటాను నేను. రిపీట్ చెప్తాను, మీరు ఏం చేస్తున్నారు, ఈ తప్పు చేస్తున్నారు, నేను చేస్తున్నాను. కానీ ఆ తప్పు మీరు చేస్తున్నారు అన్నప్పుడు ఎదుటివాడికి కొంచెం అనుమానం వస్తుంది, నిజమేదో అవుతుంది, ఈ తప్పు చేస్తున్నాడే మాట్లాడుతున్నాడు, దొంగ 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 అన్నట్టు. అది జరిగినప్పుడు ఇవాళ సమాజంలో, భారత సమాజంలో ఉన్నంత తప్పుడు సమాచారం, మిస్ఇన్ఫర్మేషన్ అవుతుందో బహుశా ప్రపంచంలో ఎక్కడ లేకపోవచ్చు. అంత తప్పుడు సమాచారము స్ప్రెడ్ అయిపోయింది. అది విషంలాగా వాయువులో ప్రవహిస్తున్నది. అది ఎక్కడ మనకు చాలా ప్రమాదకరం. ఎవరు మా సత్యం చెప్తున్నారో, ఎవడు అబద్ధం చెప్తున్నాడు, ఎవడు అసలు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాడు, ఎవడు అంటే అసలు టీవీ ఛానల్స్ చూస్తుంటే వాస్తవం ఒకటి, ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఒకటి. అంటే ఇది మనకేమో కొంతకాలంగా వీళ్ళు చెప్పేది నిజమే అనిపించేది. మాకు కూడా చిన్నప్పుడు మొగలిగిద్ద గ్రామంలో చదువుకున్నప్పుడు ప్రింటెడ్ వర్డ్, ఒక అక్షరం ప్రింట్ అయిందంటే అది వాస్తవం అనే పిల్లలుగా. తప్పుడు అసలు ప్రింట్ చేయలేమని ఒక నమ్మకం ఆ రోజుల్లో. కనుక పేపర్లు వచ్చిందంటే 100% నమ్మకమే. ఇవాళ మీరు పేపర్ చదివేటప్పుడు 10 సార్లు ఆలోచించాలి ఈ వార్త వెనుక. నేనే ఇప్పుడు ఎన్నో మీటింగ్లో మాట్లాడుతాను, నేను మాట్లాడిన దానికి పేపర్లు వేసిన సంబంధం ఉండదు సార్, ఉండదు. సో దానికి మిస్ఇంటర్ప్రిటేషన్. నిన్నెక్కడో సభలో మాట్లాడుతూ అధ్యాపకుడి యొక్క పని జ్ఞానాన్ని సృష్టి చేయడము, జ్ఞానాన్ని పంచడము, అలాగే సామాజిక మార్పుకి ఆయన పాటుపడడం. సామాజిక మార్పుకి పాటుపడడం అనేది తీసేశారు. అంటే వాడు ఏది కావాలో పేపర్ వాళ్ళు అది కొంత చేసి, కొంతమంది ఇచ్చిన సమాచారాన్ని కొంత తీసేస్తారు. ఇంకొకసారి మనం చెప్పిన దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ రాస్తారు. మనం ఇక ఎంతమందికి అని చెప్తాం నేను ఇట్లా మాట్లాడలేదని. అప్పుడప్పుడు కొందరు అంటుంటారు, ఏంటి సార్ మీరు ఎట్లా చెప్పారు, అసలు మీరేంటి స్టాండ్ తీసుకొని ఉంటే బాబాయ్ అది అనలేదే మీటింగ్లో. ఇప్పుడు ఇది జరుగుతున్నది. కనుక ఇది మొత్తంగా ఇవాళ అబద్ధాలు చెప్తున్నవాడు, అబద్ధాలు మాట్లాడుతున్నవాడు ఎదుటివాడిని ఆ అబద్ధాలు మాట్లాడుతున్నాడు అని చెప్పడం ఒక కళగా మారింది. కనుక మొత్తంగా పొల్యూట్ అయిపోయింది సమాజ వ్యవస్థలో. బాగా పొల్యూషన్, ఇన్ఫర్మేషన్ పొల్యూషన్ అంటాం కదా, అది బాగా పెరిగింది. దానికి మనం దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు అది కార్పొరేట్ మీడియా కాబట్టి వాడి ప్రయోజనాలను కాపాడాలి. ఒక ఇథనాల్ ప్రాజెక్ట్ ఉందంటే ఇథనాల్ నుంచి దేశమంతా మారిపోతుంది, ఉద్యోగాలు వస్తే వాడు ప్రచారం చేస్తుంది. అక్కడేమో పొల్యూషన్ వచ్చి చెరువును పాడు చేస్తుంది, నీళ్ళని పాడు చేస్తుంది, విషాన్ని స్ప్రెడ్ చేస్తుంది. అది నిజం వాస్తవం. ఆ ఉద్యోగాలు ఇస్తున్నది, అది పెట్రోల్ ప్రొడ్యూస్ చేస్తుంది, దేశానికి ఇంత ఫారిన్ కరెన్సీ సేవ్ అవుతుంది అనేది అది అంత నిజం కాదు. కానీ దాన్నే స్ప్రెడ్ చేస్తారు.
అక్కడ అనుభవిస్తున్న ప్రజలకు మాత్రమే దానివల్ల ఎంత ప్రమాదం వాళ్ళకి అర్థమవుతుంది, కానీ బయట ఉన్న వాడికి అర్థం కాదు. మన దేశంలో ఇథనాల్ పెట్టుకోవాలి, ఇథనాల్ ప్రాజెక్ట్స్ని మందుల కంపెనీలు తీసుకొస్తారు, అది పిచ్చి పొల్యూషన్ చేస్తుంది. కానీ మందుల కంపెనీలు మన దేశానికి వస్తున్నాయి, మన దేశంలో మందుల ప్రొడక్షన్ పెరుగుతున్నది. ఈ ప్రచారం దుష్ప్రచారం అనండి, ఈ తప్పుడు ప్రచారం అనండి, మాలాంటి వాళ్ళు కూడా భయం వేస్తుంది. ఏ సమాచారం నమ్మాలి, ఏ సమాచారం నమ్మకూడదు, ఏ వార్త నమ్మాలి, ఏ వార్త నమ్మకూడదు అనేటువంటి, అంటే మేము అందుకని ఒక వార్త చదివి వార్త వెనక ఏమైండొచ్చు, ఈ వార్తకు ఆపోజిట్ ఏమైండొచ్చు అని మనం ఆలోచన. కానీ సాధారణమైనటువంటి రీడరు పేపర్లు వచ్చింది అని తప్పించి పేపర్లు వచ్చింది నిజమా కాదా అని ఆలోచించే దశకు వస్తే అప్పుడు చైతన్యవంతమైన సమాజం. కానీ ఆ దశకు ఇంకా సమాజం వచ్చినట్లుగా మనకు కనపడలేదు సార్. ఇంకోటి సార్, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక న్యూస్ విడుదల చేసింది. అంటే రానున్న 18వ లోక్సభ ఎలక్షన్స్కి 11.80 lakhs ఈవీఎంలు అవసరం అని సార్. దానికి పెట్టుబడి ఎంత సార్? 10,000 కోట్లు అవసరమైంది. అదే 10,000 కోట్లతోటి బ్యాలెట్ బాక్సులు తయారు చేయొచ్చు. బ్యాలెట్ బాక్సులు అనేటివి పర్మనెంట్గా పడి ఉంటాయి సార్. ఈ ఈవీఎంస్ అనేటివి ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి రిప్లేస్ చేయాలి. లేదా వాళ్ళు ఇచ్చిన కాల పరిమితి ఏంటంటే ఒక 15 సంవత్సరాలని ఇచ్చాను. ఆ 15 సంవత్సరాల కాలంలో ఈవీఎంలు ఎలక్ట్రానిక్ డివైజెస్ కాబట్టి అవి చెడిపోవచ్చు, లేదంటే నిమ్మొచ్చి పాడు కావచ్చు, వేరే ఏమన్నా జరగవచ్చు సార్. మాల్వేర్స్ కానీ, తర్వాత ఈ వైరస్ చేరి కానీ ఏదన్నా డ్యామేజ్ కావచ్చు. వీటి బదులు బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చి బ్యాలెట్ బాక్సుల ద్వారా పూర్వ విధానాన్ని ప్రవేశపెట్టి, అదేవిధంగా ఏమంటారు సార్, ఒక నిర్దిష్టమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి పర్యవేక్షణలో ఎలక్షన్లు జరిపితే, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ సీసీ కెమెరాలు కానీ అవన్నీ వాడితే, ఎందుకంటే దేశ భవిష్యత్తుకు 142 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి వాళ్ళు ఈ విధమైనటువంటి భద్రత తీసుకొని ఎలక్షన్ జరపలేరంటారా సార్? అంటే ఒకటి ఏమైందంటే, ఇప్పుడు మీరు బ్యాలెట్ బాక్సు ఈ ఓటు అట్లనే అది ఉన్నప్పుడు మాల్ ప్రాక్టీసెస్ జరిగిందని కాదు, చాలా మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి. బ్యాలెట్ బాక్స్ని ఎత్తుకపోవడం, తర్వాత దొంగ ఓట్లు వేయడం. మేము ఒకసారి అప్పుడు బ్యాలెట్ బాక్స్ ఉన్నప్పుడు మేము రాయలసీమలో వెళితే ఒక 10 మంది 100 ఓట్లు వేసారు. వాళ్ళని అడిగితే వేసామంటున్నారు. ఒక్కొక్కరు 10 ఓట్లు వేశారు. ఎట్లా వేశారా అంటే 10 ఏళ్ళు ఉన్నాయి కదండి, 10 ఏళ్ళతో 10 అక్కడ ముద్ర వేసాము. ఆ బ్యాలెట్ బాక్స్ను, ఆ బ్యాలెట్ పేపర్స్ను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము. లేదా ఓటర్కి నువ్వు మాకు డబ్బులు ఇస్తున్నాము, నీ ఓటు ఏదైతుందో మేము దాన్ని మాకు ఇచ్చేస్తే మేము పోయి దాంట్లో వేస్తామని. అంతిమంగా అది బ్యాలెట్ బాక్స్ ఈవీఎం అని కాకుండా అసలు ఎన్నికలు నిర్వహించే వాళ్ళకు కొన్ని నైతిక విలువలు ఉన్నాయా లేదా అనేది ఒక ప్రధాన. ఏ సిస్టాన్ని అయినా మనిషి ట్యాంపర్ చేయొచ్చు. అంటే మనిషి తెలివి ఎట్లుంటుందంటే, వాడే సృష్టిస్తాడు, దాన్ని వాడే స్టార్ట్ చేస్తాడు, వాడే దాన్ని అంటే దాని నమ్మకాన్ని పొడగొడతాడు. మనుషుల ప్రవర్తనలోనే ఇక్కడ ఈ వక్రీకరణ ఉంది. బ్యాలెట్ బాక్స్ అప్పుడు జరిగిన కొన్ని అవకతవకలు అవుతున్నాయో అవి మనకు ఆ రోజుల్లో కనిపించేది. దానికంటే మించి ఈ ఈవీఎంస్, ఈ టెక్నాలజీ ప్రొడ్యూస్ చేసింది వెస్టర్న్ కంపెనీస్, పాశ్చాత్య దేశం. మన దేశంలో ఈ టెక్నాలజీని కొనడం, ఈ కొనే దాంట్లో లావాదేవీలు, వాళ్ళ లాబీ చాలా పవర్ఫుల్. టెక్నాలజీ ఇవాళ ఈ టెక్నాలజికల్ విపరీతమైన లాబీ, ఐటీ లాబీ. అది దేశంలో ప్రధానమంత్రులని, పరిపాలించే వాళ్ళని అందరి మీద దానికి పట్టుంది. కనుక వాళ్ళు ప్రెషరైజ్ చేసి ఈ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయిస్తున్నారు. ఆ లాబీని తట్టుకునే లాబీ లేదు. ఇంకోటి ఏమిటి, బ్యాలెట్ బాక్స్ ప్రొడ్యూస్ చేసేటోడు కూడా వీడికి కొంత దాంట్లో షేర్ ఉంటుంది. ఇంకా బ్యాలెట్ బాక్స్ అవుట్డేటెడ్, అది ఇప్పుడు పనికిరాదు. ఈవీఎం అయితే మోస్ట్ మోడర్న్, ఇంత టెక్నాలజీ, ఈ దేశం వెనుకబడిన దేశం, ఇంకా బ్యాలెట్ బాక్స్ అయినా అసలు ప్రపంచం అంతా మారిపోతున్నాయి, బ్యాలెట్ బాక్సా అనే వచ్చే వరకు మనం ఇంత వెనుకబడిపోయామా? అదే సార్, అంటే ఇంత వెనుకబడిన దేశమా? ఆధునిక టెక్నాలజీ ఉపయోగించడం లేదు. ఇవన్నీ ఒక మైథాలజీ ఒకటి ఉంటుంది. సార్, కనుక మీరు చెప్పేది
బ్యాలెట్ బాక్స్ ద్వారా మనిషి ఫిజికల్గా ఓటు ఇవాళ సరే ఓటు అమ్ముకుంటారు కానీ ఓటును వాడికి ఇవ్వరు. ఎస్ సార్. రెండోది డబ్బులు తీసుకున్న వాడు కూడా ఓటు ఇస్తారని నమ్మకం లేదు. అందరి దగ్గర తీసుకుంటున్నారు, వాడికి తోచిన వాడికి ఇస్తున్నారు. కొంచెం పకడ్బందీగా నిర్వహిస్తే బ్యాలెట్ బాక్స్ ఈవీఎం మీద వచ్చిన విమర్శ ఇది వల్నరబుల్ అని దానికంటే కూడా బ్యాలెట్ బాక్స్ మేబీ లిటిల్ బెటర్ సొల్యూషన్. కానీ దానికి ఉండే సాధక బాధకాలు నేను ముందు చెప్పినట్లుగా అసలు నంబరు, సంఖ్య, తర్వాత ఫాస్ట్నెస్, ఈజీ ఓటు వేసేవాడికి, వీటన్నిటి వల్ల నిజంగా గ్రామాల్లో వెళ్ళి కూడా ఇప్పుడు ఆ పాత ఓల్డ్ బ్యాలెట్ బాక్స్ అంటే ఎందుకైనా నిలబడి అవుతుంది అది ఆ బ్యాలెట్ బాక్స్ అని కూడా అనొచ్చు. అది మీరు ఎవరినైనా జనరల్ ఓటర్స్ని కొంచెం ఓల్డ్ జనరేషన్ అప్పుడు బ్యాలెట్ బాక్స్ ఉండేది, ఇప్పుడు ఇదైంది, ఎట్లా మరి మీ అనుభవం, అప్పుడు బాగుంటున్నా ఇప్పుడు బాగుంటున్నా అని అంటే నా దృష్టిలో బహుశా చాలా మంది ఇదే బాగుంది, అవుట్ అవుతే ఓటు పడుతుంది అనొచ్చు, అంటే అనడానికి ఒక అవకాశం ఉంది. కానీ ఐటీ ఈజ్ ఏ బ్యాలెట్ బాక్స్ ఏమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి కాదు, అది ప్రొడక్షను, మ్యానుఫ్యాక్చరింగ్. ఈవీఎం అట్లా కాదు, ఈవీఎం ఈజ్ ఏ టెక్నాలజీ, ఒక ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం. అది దాని వెనుక చాలా లాబీస్ ఉన్నాయి. వాళ్ళ ఐటీ ఇండస్ట్రీ వాడు రిచెస్ట్ పీపుల్ అయిపోయారు ప్రపంచంలో, అతి సంపన్నులు ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు కొన్ని 100 కోట్లు ఇవ్వగలరు, 1000 కోట్లు ఇవ్వగలరు. కనుక ఇవన్నీ ఉంటాయి దీని వెనుక. సో ఈవీఎం ఈజ్ నాట్ ఈవీఎం. ఈవీఎం అనుకుంటే ఫోర్సెస్ ఏవైతున్నాయి, అంతర్జాతీయ ఫోర్సెస్ ఉన్నాయి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టే ఫోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏవో పోయి లావాదేవీలు ఎక్కడమో అగ్రిమెంట్స్ అవి చేస్తున్నారు వాళ్ళు, మాకు అంతర్జాతీయంగా ఇది ఉంది అని. ఆ లావాదేవీలు ఇవి కూడా ఉంటాయి. కనుక ఇది మొత్తంగా రాజకీయ వ్యవస్థకి, రాజకీయ విలువలకి, రాజకీయ నైతికతకి, మనుషులకు వ్యక్తిగత నైతికతకి కూడా టెక్నాలజీకి దానికి సంబంధం ఉంటుంది. మంచి మనిషి అయితే టెక్నాలజీని మానవ అభ్యుదయానికి ఉపయోగిస్తాడు, వాడు చెడ్డవాడైతే, స్వార్థపరుడైతే అదే టెక్నాలజీని మనిషి ప్రమాదంగా ఉపయోగిస్తాడు అనేది మన వాస్తవమైన విషయం. సార్, రానున్న ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా సార్? అంటే పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి. నేను పార్లమెంట్ ఎన్నికల్లో మేము అంటున్నామంటే, ఇప్పుడు తెలంగాణలో మేము మొన్న ఎన్నికలు వచ్చేసాము, పార్లమెంట్ ఎన్నికలు కూడా ప్రజలు రాజకీయ విలువలని పరిగణలోకి తీసుకోవాలి. ఏ రాజకీయ పార్టీ ఏ విలువలకి నిలబడుతుంది, చైతన్యవంతులు కాండి. ప్రజాస్వామ్య చైతన్యం పెరిగితే అప్పుడు ఎవడు ఏ తప్పు చేస్తున్నాడో మనిషి పట్టగలడు. గ్రామీణ ప్రాంతాలు ఉండే ప్రజలకి లాంటి మన ఎడ్యుకేషన్ లేకపోవచ్చు కానీ వాళ్ళకు చాలా కామన్ సెన్స్ ఉంటుంది, వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు, వాళ్ళకి చాలా విషయాలు అర్థమవుతాయి. కనుక ఆ విషయాలు అర్థమవుతున్నాయి కానీ దాన్ని చెప్పలేకపోతున్నారు, సమిష్టిగా చెప్పలేకపోతున్నారు. వ్యక్తిగతంగా మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేసి చెప్తారు, కానీ గ్రామం తోడు కూర్చొని ఇది ఏంటి అసలు పరిస్థితి ఇట్లా అయిపోయింది అని ఆలోచించి మన ఇది ఎక్కడో తప్పు జరుగుతుంది, మనం దీని గురించి చెప్పాలి, మనం అనాలి, ఆ దశకు రాలి. అంటే దీన్ని అర్ధ చైతన్య దశ అంటారు. అర్ధ చైతన్య దశలో పోని పూర్తి చైతన్యం లేదు, అమాయకులు అనడానికి లేదు. పూర్తి చైతన్యం వచ్చింది, సమగ్రంగా అర్థం చేసుకోవడం అనేది దశలో లేము మనం. ఆ మధ్యస్థ దాంట్లో ఉన్నాం. మాలాంటి వాళ్ళము పౌర సమాజం ఉండే పౌర సంఘాలు, ప్రజా సంఘాలు చేయవలసిన పని ఏంటంటే ఈ అర్ధ చైతన్య దశలో ఉండే మనిషిని మరింత చైతన్యీకరణ చేసే దిశగా పనిచేయాలి. ప్రజలు కూడా మొత్తంగా వాళ్ళు ఆలోచించేప్పుడు ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి ఇదంతా ఏం జరుగుతున్నది, ఎందుకు జరుగుతున్నది, ఎటుపోతున్నది దేశము అనేది సాధారణ మనిషి దాకా పోలే. ఇంకా దేశం ఎటుపోతున్నది అనేది సాధారణ మనిషికి తెలియదు. జరుగుతున్న అనుభవాన్ని చెప్పగలుగుతున్నారు. నేను ప్రజలకు కానీ లేదా మేమందరికీ మనము చెప్తున్నది ఏమిటంటే మరింత చైతన్యవంతులుగా వాళ్ళు మారాలి. మనందరం కూడా ప్రజా సంఘాలన్నీ కూడా ఎవరు ఓటు వేస్తారు, ఎవరికి ఓటు వేస్తారంటే కూడా ఎవరు ఓటు వేసి ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీని ప్రశ్నించే చైతన్యం ఉంటే వాడు ఏ పార్టీని కావచ్చు, అది బీజేపీ కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, ప్రజలు ప్రశ్నిస్తారు అని ప్రజలు భయపడితే
ఇక రాజకీయ నాయకులు తమ ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. ఒకసారి ఎన్నికలైన తర్వాత 5 ఏళ్ళు మనం ఏం చేసినా చెల్లుతుంది. 5 ఏళ్ల తర్వాత మీకు అవకాశం రావచ్చు, ఆ పార్టీ ఓడిపోవచ్చు. కానీ ఇదే తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత అదే తెలంగాణ చైతన్యంతో ఎన్నికైనటువంటి పార్టీని నిలదీసి మీరు ఏం చేస్తున్నారు, ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని తీస్తే అసలు వాళ్ళ తెరాస పార్టీ ఇట్లా పరిపాలించేది కాదు, ఓడిపోయేది కూడా కాదు. ఎందుకంటే అది ఉద్యమం చేసిన పార్టీ. అసలు ఉద్యమాలు చేసి ప్రధాన అంటే ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఒక కాలంలో జీవితకాలం ముఖ్యమంత్రి. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే పార్టీ దాన్ని వాడు ఏం చేయలేడు, అది డిఎంకే కావచ్చు. కానీ అది ద్రవిడ ఐడెంటిటీ ఏదైతుందో, ద్రవిడ అస్తిత్వం ఏదైతుందో బలంగా అక్కడ ఉంది. తెలంగాణ అస్తిత్వం ఏమైపోయింది? తెలంగాణలో కూడా అస్తిత్వం అంత బలంగా ఉండవలసింది కదా, ఒక పెద్ద ఉద్యమం చేసి వచ్చిన తెలంగాణ కదా. ఆ అస్తిత్వం ఎందుకు పోయిందంటే ప్రజలు ఒకసారి తెలంగాణ వస్తూనే తామిగా భాగస్వామ్యం మానేశారు. మన తెలంగాణ వచ్చింది సరిపోయిందని. ఈ 10 ఏళ్ళు మనం నిద్రపోవడం వల్ల ఏమైందంటే మొత్తంగా పరిస్థితి చేయి జారి మీరు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పార్టీ ఓడిపోయేటట్టుగా మీరు ఓటేశారు. కానీ 10 ఏళ్ళు అయిన తర్వాత పార్టీ ఓడిపోవడం వేరు. ఈ 10 ఏళ్ళలో జాగ్రత్తగా నిరంతరంగా పార్టీని ప్రశ్నిస్తే ఈ పార్టీ అట్లా జరిగేది కాదు, తెలంగాణగా ఉండేది కాదు. కనుక నేను అందరికీ జనానికి చెప్తానంటే మీరు ఓటేసి మా బాధ్యత అయిపోయిందని అనుకోకండి. ఓటు వేయడం ఒక్క పొలిటికల్ యాక్ట్ మాత్రమే. ఓటు వేసిన తర్వాత ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ ఏం చేస్తున్నదో ప్రతి దాని గురించి ఆలోచించి తప్పుడు విధానం తీసుకున్నప్పుడు మీరు దాన్ని అప్పుడే ప్రశ్నిస్తే తప్పుడు విధానాలు తీసుకోవడానికి భయపడతారు. అప్పుడు పాలనలో మరింత గుణాత్మకంగా మార్పు వచ్చేటువంటి ఒక పాసిబిలిటీ ఉంది చరిత్ర. సార్ ఇది ఇంకోండి, ఇప్పుడు ఈ ఈవీఎంలకు సంబంధించినటువంటి మూవ్మెంట్ స్పీడప్ అవుతుంది సార్. అంటే చాలా రాష్ట్రాల నుంచి అన్ని చోట్ల నుంచి ఈవీఎంలు బ్యాన్ చేయాలి, బ్యాలెట్ బాక్స్ తీసుకురావాలని ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయింది సార్. ఈ ఈవీఎం మూవ్మెంట్ తెలంగాణలో కూడా స్టార్ట్ అయింది సార్. ఈ మూమెంట్కు వీళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ తర్వాత మాస్ మూమెంట్ జరిగితే మీ సపోర్ట్ కానీ మీ కోఆపరేషన్ కానీ మీ పార్టిసిపేషన్ ఉంటుందా సార్? ఇలా మనము అది బ్యాలెట్ బాక్స్ వచ్చినా ఈవీఎం వచ్చినా సరే ఆల్రెడీ చర్చ జరుగుతున్నది. ఈవీఎం కాకుండా బ్యాలెట్ బాక్స్ పెట్టాలని ఒక చర్చ జరుగుతున్నది. అంటే మనము ఏం చెప్పాలంటే బ్యాలెట్ బాక్స్ అయినా ఈవీఎం అయినా మనము బ్యాలెట్ బాక్స్ ఎందుకు అడుగుతున్నామంటే ఈవీఎంను ఒక రకంగా దురుపయోగం జరుగుతున్నది అని ఒక అనుమానం ఉంది కాబట్టి. బ్యాలెట్ బాక్స్ అయితే మోర్ డిపెండబుల్ ఏం. బ్యాలెట్ బాక్స్ ఉపయోగించినప్పుడు ఈవీఎం వచ్చినప్పుడు సరే దానికంటే ఇది బెటర్ ఏమో, దాంట్లో అయితే ఓట్లు తీసుకుపోవచ్చు, బ్యాలెట్ బాక్స్ తీసుకుపోవచ్చు. ఇదైతే ఈవీఎంలో అది సాధ్యం కాదు కాబట్టి ఇది కొత్త టెక్నాలజీ, ఇది వస్తే బాగుంటుంది. ఇప్పుడు దీని అనుభవంలో ఇది కూడా ఎక్కడో తప్పుడు ఉపయోగం జరగవచ్చు, ఇది కూడా ట్యాంపర్ చేస్తున్నట్లుగా ఉంది అని ఒక అనుమానం వచ్చింది కాబట్టి బ్యాలెట్ బాక్సా లేక ఈవీఎం అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. నేనన్నం ఏంటంటే అదైనా ఇదైనా ప్రజలు జాగ్రత్తగా ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, సేఫ్టీ రూమ్కో మనకి అక్కడ తీసుకుపోయినప్పుడు అక్కడ ట్యాంపర్ చేయొచ్చు, లేదా తీసుకుపోయేటప్పుడు ట్యాంపర్ చేయొచ్చు, లేదా ఇక్కడే ట్యాంపర్ చేయొచ్చు. ఇది ఎప్పుడు ఆగుతుంది? అక్కడ ఉండి జాగ్రత్తగా ఉండేటువంటి పార్టీ కాడరు, అన్ని కాడరు కూడా మీరు నిరంతరంగా దాని మీద ఒక మీరు దృష్టి పెడితే అప్పుడు ఏమవుతుందంటే ట్యాంపర్ చేయడం చాలా కష్టమైంది. అలాగే ఈవెన్ బ్యాలెట్ బాక్స్ వచ్చినా కూడా బ్యాలెట్ బాక్స్లో ఓటు వేసేదాకా, ఆ ఓటు కౌంట్ అయ్యేదాకా నిరంతరంగా మనము దాని మీద జాగ్రత్తగా చూడాలి. ఎవరి ఓటు ఇంకోటి వేయకుండా, ఓటు ట్యాంపర్ కాకుండా ప్రజలు నా ఓటు నేనే వేస్తాను, డబ్బులు ఇచ్చినా డబ్బులు వేయకున్నా, అసలు డబ్బులు తీసుకోవడం కూడా వీళ్ళు మానేయాలి. చాలా రాజకీయ పార్టీలు తీసుకోండి కానీ మా ఓటు ఏంటి అంటున్నారు. అది ప్రజలు నైతికంగా దెబ్బతిన్న తర్వాత, మీరు డబ్బులు తీసుకొని ఒకసారి ఓటేసిన తర్వాత మీరు ప్రశ్నించేటువంటి నైతికమైనటువంటి అధికారం కోల్పోతారు కదా. వాడు కరప్ట్ అయ్యో 100 కోట్లు చేసుకుంటాడు. ఏంటి అసలు నువ్వు ఇన్ని కోట్లు చేసుకుంటావు అంటే నువ్వు ముట్టి వేసినావా, డబ్బులు తీసుకోలేను, నువ్వు డబ్బులు తీసుకొని ఓటేస్తే నేను చేసుకుంటే ఏమైంది అని ఎప్పుడైతే వాడు అంటాడో, వాడు అనడానికి అవకాశం ఉందో ప్రజలు చెప్పే జవాబు ఏమిటి? మీరు 2000 3000 ఒకసారి, అది 5 ఏళ్లకు వాడికి అధికారం ఇస్తున్నారు. అట్లా కాకుండా ఎవడు మనకు మంచి చేయగలడు, ఎవడు నిజాయితీ పరుడు, ఎవరు ప్రజల పక్షాన్ని నిలబడతాడు,
అని ప్రజలు ఆలోచించి ఓట్లు వేయగలిగితే అప్పుడు ఏమైతుందంటే ఈ డిస్టార్షన్స్, ఈ వక్రీకరణలు ఇవన్నీ తగ్గుతాయి. కనుక చర్చ రెండు జరగాలి. ఒక టెక్నాలజికల్గా ఈవీఎంఆ బ్యాలెట్ బాక్సా అదొక చర్చ. ఆ చర్చ ఇంకా కాస్త ముందుకు వెళ్ళి బ్యాలెట్ బాక్స్ అయినా ఈవీఎం అయినా ట్యాంపర్ కాకుండా మొత్తంగా ప్రజాస్వామ్యంగా, శాస్త్రీయంగా, నిష్పక్షపాతంగా, తర్వాత అది ఆ ప్రాసెస్ ఉండాలి అనేటువంటి అప్పుడు మనం ఈవీఎంను ట్యాంపర్ చేసినా బ్యాలెట్ బాక్స్ని ట్యాంపర్ చేసినా అది ఇమీడియట్గా పట్టుబడతారు, ప్రజలు ఊరుకోరు. దాంతో పాలించేవాడు కూడా అబ్బో ప్రజలు మనం ఏం అనేటట్లేదు, అబ్బో ఇవాళ ప్రజలు అప్పుడప్పుడు రాజకీయ నాయకులు అంటుంటారు అబ్బోసారి ఇవాళ రేపు ప్రజల్ని మనం అనేటట్టు. ఈ భయం ఏదైతుందో ఆ భయం ఇంకొక దశకు పోతే బహుశా ఈ మొత్తము ఎలక్ట్రల్ ప్రాసెస్ ఏదైతుందో అంటే ఎన్నికల్లో ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్యంలో కేవలం ఒక భాగం మాత్రమే. కానీ నిరంతరంగా ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు, తప్పుడు విధానాలన్నప్పుడు ప్రజలు దాన్ని ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యము సారవంతమై అది చాలా సజీవమైన ప్రజాస్వామ్యం. మేము ఓటేసి 5 ఏళ్ళ దాకా మళ్ళీ 5 ఏళ్ళు వచ్చినాక నువ్వు 5 ఏళ్ళు నాకు రాలేదు, గ్రామానికి రాలేదు, నీ ఆగ్రహం 5 ఏళ్ళు నీ జీవితంలో కోల్పోయావు కదా. 5 ఏళ్ళు అయితే నష్టం జరిగింది కదా, అంత నష్టం జరిగిన తర్వాత నువ్వు ఆ పార్టీని ఓడగొడితే ఏం లాభం? ఇదే టీఆర్ఎస్ పార్టీని మీరు 5 ఏళ్ల తర్వాత ఓడగొట్టినా అది వేరే విషయం ఉండేది. మీరు 10 ఏళ్ళ టర్మ్ ఇచ్చారు. ఈ 10 ఏళ్ళ టర్మ్ ఇచ్చినాక సరే కొంత నష్టం జరిగింది, ఆయన అప్పులు చేశాడు, ఇదంతా మనం ఇవాళ అనుకోని. కానీ ఈ 10 ఏళ్ళు జరిగిన నష్టం ఎందుకు జరిగిందంటాను? మనం ఏం యాక్టివ్గా లేకుండా ఓట్లు వేసినవి వాళ్ళు చూసుకుంటారని అనడము. ఈ కాంగ్రెస్ విషయంలో కూడా అదే కరెక్ట్. కాంగ్రెస్ వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, వాళ్ళ అధికారంలోకి వచ్చారు. మీరు నిస్తబ్దంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తాం? మీరు 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టవచ్చు. కానీ 5 ఏళ్ళలో జరిగే డ్యామేజ్ సంగతి ఏమిటి? కనుక 5 ఏళ్ళు డ్యామేజ్ జరుగుతుందంటే ప్రజాస్వామ్యం అంటే నిరంతరంగా జాగ్రత్తగా ఉండి పౌర సమాజం చాలా చైతన్యవంతంగా ఉండి ప్రజా సంఘాలు ఏవైతున్నాయో అవి నిరంతరంగా ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలను ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఒక సజీవమైన సమాజం ఉంటే ఎన్నికల రాజకీయాలు గెలిచిన పార్టీలు చేసేవాటి అన్నిటి మీద ఒక కంట్రోల్ వస్తుంది. కానీ ఆ దశ ఎప్పుడు చేరుకుంటుంది, ఎంతకాలం పడుతుంది, ఆ ప్రాసెస్ను యాక్సలరేట్ చేయడం అనేది ప్రజా సంఘాల బాధ్యత. ప్రజా సంఘాల బాధ్యత నిర్వహించగలిగితే ప్రజాస్వామ్యానికి మనం కాంట్రిబ్యూట్ చేస్తుంది, ప్రజాస్వామ్యం కొలాప్స్ కాకుండా కాపాడుకోగలం. ఇదండి సుదీర్ఘమైనటువంటి చర్చల్లో మనము సార్ యొక్క అనుభవాన్ని, సార్ యొక్క చెప్పినటువంటి సూచనలు, సలహాలను విన్నారు కదా. అయితే ప్రజలు ఓటు వేయడమే కాదు, ఆ ఓటు వేసిన ప్రభుత్వాన్ని 5 ఏళ్ల వరకు కూడా పర్యవేక్షించాలి, తప్పు జరిగినప్పుడు ప్రశ్నించాలి. అప్పుడే ప్రభుత్వాలు తప్పు చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బ్యాలెటా లేదంటే ఈవీఎమా అనేది ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్ యొక్క ఉద్దేశంలో టెక్నాలజీని సమర్థవంతంగా వాడుకుంటే మంచిది. టెక్నాలజీని నైతిక విలువలైనటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తే అది సమాజానికి మంచిది కాదు. అదే ఈవీఎం కంటే బ్యాలెట్ బాక్స్ ఉత్తమమైనదే, కానీ అక్కడ కూడా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సవరించుకుంటే ఈవీఎంస్ కంటే బ్యాలెట్ బాక్స్ బెటర్ అని సార్ యొక్క అభిప్రాయము. అదేవిధంగా సార్ చెప్పినటువంటి ఏదైతే సలహాలు, సూచనలు ఉన్నాయో మీరందరూ పాటిస్తారని సార్తో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.